ప్రార్థించుదాం. అత్యంత కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుచున్నాము. నీ నామమున విశ్వాసం ఇచ్చినటువంటి మిమ్మను ఆరాధించవలనని, నిజ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనని హృదయమార ఆకాంక్షించుచున్నటువంటి దేవ, అతి నిజ ఆరాధకులుగా మమ్మను దీవించుము తండ్రి. వాక్యమును వింటున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రియ పరిశుద్ధాత్మ దేవ దర్శించు. మీ వాక్యమును మాకు వినిపించు. మీ స్వరమును వినుటకు మాకు సహాయం చేయి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ఉదయకాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం దైవ ఆరాధన, వర్షిపింగ్ ద లార్డ్, దేవుణ్ణి ఆరాధించుట. చదవబడినటువంటి 2 వేద పాఠముల ధ్యానములోనికి వెళ్ళడానికి ముందుగా జరిగినటువంటి ఒక సంఘటనని నేను మీతో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మేము చదువుకుంటున్నటువంటి దినములలో ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధన క్రమం ఎప్పుడో రాసిన దాన్ని తిరుగా వల్లెవేస్తూ ఉన్నారు. నో మోడర్నిటీ, నో కంటెక్చువాలిటీ, అందులో నూతనత్వం లేదు. దేవుణ్ణి ఎప్పుడో రాసిన మాటలు మాట్లాడుతూ ఆరాధిస్తూ ఉన్నారు. కానీ నేను వెళ్ళే సంఘంలో యవనస్తులు మ్యూజిక్, పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఆరాధించే అవకాశం అనుగ్రహిస్తారు. అందుకొరకే నేను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధనలో అసంతృప్తిగా ఉండడాన్ని బట్టి వేరొక ఆరాధనలకు నేను వెళ్తూ ఉన్నాను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుణ్ణి ఆరాధించుట పాత నిబంధన కాలము నాటి నుండి కూడా యెహోవా దేవుడు తను ప్రేమించి ఎన్నిక చేసి వాగ్దాన జనాంగంగా సిద్ధపరిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో వారు ఆరాధించు ప్రజలుగా, దేవుణ్ణి ప్రేమించే ప్రజలుగా, దేవుణ్ణి వెంబడించే ప్రజలుగా, దేవుని హృదయమారా ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలుగా ఉండవలనని కోరినట్టుగా మనం చూస్తాం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధన క్రమములు ఎలిమెంట్స్ ఇన్ ద వర్షిప్ చాలా ప్రాముఖ్యమైనవిగా, చాలా అనుభవజ్ఞులైనటువంటి గురువులు, వేదాంతులు లిటర్జీ రచించారు. అందులో ఆరాధన కొరకైనటువంటి పిలుపు, స్తుతి, దేవుణ్ణి ఆరాధిస్తూ పాడే పాట, సంఘమంతా కలిసి దేవుణ్ణి ఆరాధించున్నటువంటి ఆరాధన క్రమం, తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఆయన దైవ గుణలక్షణములను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించుట, కుమారుడైనటువంటి దేవుడు ఆయన దైవ గుణలక్షణములను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించుట, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఆయన దైవత్వ గుణములను జ్ఞాపకం చేసుకుంటూ ఈ త్రిత్వ దైవ నామం బయలుపరచబడుట, మానవ రక్షణ కొరకు వారు చేసిన కార్యములను, వారి దైవత్వ ఉనికిని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసులమైనటువంటి మనం దేవుణ్ణి ఆరాధించుట ఆరాధన క్రమంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్గా మనం చూస్తాం. అప్పిదప పశ్చాత్తాపము కొరకైనటువంటి పిలుపు, సంఘమంతా కూడా ప్రభు సన్నిధిలో, ఆయన మహిమలో, ఆయన పరిశుద్ధతలో మన పాపములను గ్రహించి వినయ మనస్సుతో పాపములను ఒప్పుకున్నటువంటి పాపములను సంఘ గురువు దేవుని నుండి క్షమా పలుకులు ఆరాధించుచున్నటువంటి విశ్వాసులందరికీ కూడా వ్యక్తపరచుట, దేవుని వాక్యమును చదువుట, పాత నిబంధన నుండి మొదటి పాఠం,
పత్రిక పాఠం నుండి 2వ పాఠం, రెస్పాన్సివ్ రీడింగ్ కీర్తనల పుస్తకం నుండి, సువార్త పాఠం నుండి 4 పాఠములు చదువుకుంటాం. ఆ పిదప మరొక స్తుతి గీతం పాడిన పిదప ఆ దినము కొరకు సిద్ధము చేయబడినటువంటి అంశము పైన గురువు వాక్య సందేశమును అందిస్తారు. వాక్య సందేశ ఆధారితముగా మరొకసారి సంఘమంతా కూడా దేవుని సన్నిధిలో అఫర్మేషన్ ఆఫ్ ఫెయిత్, తమ విశ్వాసమును వ్యక్తం చేస్తారు. నైసియా విశ్వాస సూత్రం, అపోస్తులుల విశ్వాస సూత్రం సంఘమంతా కలిసి ఒప్పుకుంటాం. ఆ పిదప థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్ బై గివింగ్ ఆర్మ్స్, దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలులను, దీవెనలను, ఆశీర్వాదములను జ్ఞాపకం చేసుకుంటూ కానుకలను సమర్పిస్తాం. పిదప ఇంటర్సెసరీ ప్రేయర్స్ సంఘమంతటి కొరకు, భారతదేశము కొరకు, అధ్యక్ష మండలం కొరకు, సినాడు కొరకు, ప్రపంచ రాజ్యముల కొరకు, సంఘమంతగా మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాం. ఆ పిదప మరొక కీర్తన పాడతాం. కీర్తన పిదప పరిశుద్ధ ప్రభు భోజన సంస్కార ఆరాధన. ప్రభు మనకి అనుగ్రహించిన ఆజ్ఞ, తన మరణ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన చివరి రాత్రి విందు ప్రభు భోజన సంస్కారముగా సంఘముగా ఆచరిస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధనని ముగిస్తాం. ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనటువంటివి. వాటన్నిటిలో కూడా సంఘముగా అందరం మొదటి నుండి చివరి వరకు పాల్గొనుట చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరత. ఈ బ్యాక్గ్రౌండ్తో, ఇంట్రడక్షన్తో చదవబడినటువంటి 2 వేద పాఠములలో ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గురించిన సంగతి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పాత నిబంధన భాగంలో ఎహెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 597వ సంవత్సరం బబులోను చెరలో ఉన్నటువంటి ప్రవక్త ఈ ప్రవచనములను ప్రవచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 33వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు భవిష్యత్తులో ఇశ్రాయేలు దేశం ఇప్పుడున్నటువంటి చెరలో నుండి విమోచించబడి తిరుగా దేవుడు తమకు చేసిన వాగ్దత్త భూమిలోనికి వెళ్ళి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా జీవిస్తారు అనే ప్రవచనములు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఈ ప్రవచనముల విధానాన్ని మనం గమనించినట్లయితే యెరూషలేము పడిపోవడం, అసీరియా రాజు ఇశ్రాయేల్ ప్రజలను చెరకు తీసుకొని వెళ్ళడం, ప్రజలు అన్య రాష్ట్రములలో చెదరిపోవడం, ఇశ్రాయేలుకు విరోధముగా ఉన్నటువంటి అన్య దేశములన్నిటినీ కూడా దేవుడు నాశనం చేయడం, తిరుగా వారికి తమ స్వదేశానికి వెళ్ళగలిగే మార్గమును దేవుడు సరళం చేయడం, ఇశ్రాయేల్ ప్రజల విడుదల తరువాత వారు తిరుగా తమ సొంత దేశమునకు వచ్చిన పిదప మెస్సయ రాజ్య అవతరణ జరుగుతుంది అనే విధానాన్ని ప్రవక్త తన ప్రవచనములలో ప్రవచిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు చెరకు కొనిపోబడినటువంటి కాంటెక్స్లో యూదేతరులు, తమ చుట్టూ ఉన్నటువంటి యెహోవా దేవుణ్ణి ఎరుగని ప్రజలు, పరిపాలకులు, ఆహా వారి దేవుడు ఓడిపోయాడు, మన దేవుళ్ళే గెలిచారు, మనము వారిని స్వాధీనం చేసుకోగలిగాం, నాశనం చేయగలిగాం, చెరకు తీసుకురాగలిగాం అని వారు గర్విస్తూ ఉండగా దేవుడు ఆ దినములన్నిటినీ తొలగిస్తానని, వారిని అపవిత్రత నుండి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా శుద్ధి చేస్తానని, వారిలో ఉన్నటువంటి దేవునికి అవిధేయత చూపించే రాతి గుండెను తొలగించి వారికి మాంసపు గుండెను అనుగ్రహిస్తానని,
బబులోను చెరలో నుండి వారిని తిరుగా విమోచిస్తానని దేవుడు ప్రవక్త ద్వారా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 37వ అధ్యాయంలో ప్రవక్తని దేవుడు ఒక కార్యము చేయమంటూ ఉన్నాడు. 2 కర్ర తునకలను తీసుకోమంటూ ఉన్నాడు. మొదటి కర్ర తునక మీద యూదా, వారికి సంబంధించిన 9 గోత్రములు అనే పేరు రాయమన్నాడు. 2వ కర్ర మీద యోసేపు, ఇశ్రాయేలు 3 గోత్రముల పేర్లు వ్రాయమంటున్నాడు. 2 కర్ర తునకలను తీసుకొని ఆ రెండింటి మీద 2 ఉత్తర దక్షిణ రాజ్యములుగా విభజించబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం, ఒకవైపు 9 తెగ, మరొక వైపు 3 తెగలుగా విభజించబడినటువంటి వారిని ఒక కర్రగా దానిని జత చేయమని దేవుడు ప్రవక్తని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలా చేసి ఒకే రాజ్యముగా ఒకే రాజు, ఆయన దావీదు వంశం నుండి వచ్చి సమాధానార్థమైన నిత్య నిబంధన దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో చేయబోతూ ఉన్నాడని, దేవుడు వారి మధ్య నివసించబోతూ ఉన్నాడని, ఆయన పరిశుద్ధ స్థలం నిత్యము ఇశ్రాయేలు రాజ్యములో దేవుడు స్థాపించబోతూ ఉన్నాడని ప్రవక్త ద్వారా యెహెజ్కేలు ప్రవక్త నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక సందేశమును పంపిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. యెహోవా దేవుడు ఒక అద్భుత కార్యము చేయబోతూ ఉన్నాడు. ఆ అద్భుత కార్యం ఏంటంటే 2గా విభజించబడినటువంటి రాజ్యములు, 12 తెగలు 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి 2 రాజ్యములుగా విభజించబడి ఒకరి మధ్య ఒకరికి ద్వేషం, ఒకరి మధ్య ఒకరికి పగ, ఒకరిని ఒకరు క్షమించుకొనలేనటువంటి పరిస్థితులు, ఒకరితో ఒకరికి విరోధ స్వభావం, ఒకరిని ఒకరు స్వాధీనపరచుకోవాలి, జయించాలనేటువంటి భావన, వీటన్నిటి నుండి దేవుడు వారికి విడుదలని అనుగ్రహించబోతూ ఉన్నట్టుగా ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. నవీన యుగములో మనం గమనించినట్లయితే ఐక్యత కొరకు అనేక ప్రయత్నాలు చేసే మానవులను మనం గమనిస్తాం. అనేక రాజ్యముల మధ్య విభజనలను తొలగించడానికి ప్రయత్నాలు జరగడం మనం చూస్తాం. ప్రస్తుత ఇశ్రాయేలు దేశంలో నెలకొని ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, పాలస్తీనా హమాస్ అనే ఒక ఉద్యమకారులతో ఇశ్రాయేలు ప్రజలు పోరాడడం, వారి మీద దాడి చేయడం, పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా స్ట్రిప్ అనే చోట జరుగుతున్నటువంటి బాంబింగ్, దానిని వ్యతిరేకిస్తూ ఇశ్రాయేలు దేశం వీధులలో ప్రజలు అనేక వర్గాలుగా విభజించబడి లిబరల్స్గా, ట్రెడిషనలిస్టులుగా, ఒక తెగ అరబులనందరినీ నాశనం చేయాలని, మరొక తెగ అరబులతో కలిసి సహజీవనం చేయగలమని, ఇలాగూ విభజించబడి తమలో తాము అన్రెస్ట్గా, అసమాధానంతో ఉన్నటువంటి ప్రస్తుత సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇశ్రాయేలు దేశమును మాట్లాడుతూ ఒక సంధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి దినములు. యెహెజ్కేలు ప్రవక్త జీవించుతున్నటువంటి సమకాలీన దినములలో 2 రాజుల పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఒక రాజు పరిపాలనలోకి తీసుకొని రాబోతూ ఉన్నట్టుగా, గాడ్ విల్ బ్రింగ్ దెమ్, యునైట్ దెమ్, బ్రింగ్ యూనిటీ అమాంగ్ దెమ్, వారి మధ్య ఐక్యతను దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నట్టుగా, ఏన్షియంట్ డైనాసిటీ ఆఫ్ డేవిడ్, దావీదు కాలంలో ఐక్య సామ్రాజ్యముగా వర్ధిల్లిన, విలసిల్లిన, స్వర్ణయుగముగా కాలము గడిపినటువంటి ఆ దినములను దేవుడు తిరుగా స్థాపించడానికి ఇష్టపడుతున్నట్టుగా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుడు తన సన్నిధిని తన ప్రజల మధ్య నిలుపుట ద్వారా ఈ ఐక్యతను వీరు సాధించుటకు వీలు కుదురుతుంది. దేవుని సన్నిధి ప్రజలలో
పరిశుద్ధతను తీసుకుని వస్తుంది. దేవుని సన్నిధి ప్రజలలో తమ బలహీనతలను గుర్తించి ఆ బలహీనతలను విడిచిపెట్టడానికి శ్రద్ధ గల ఇష్టమైన మనస్సును కలిగించగలదు. పాపం, అసూయ, ద్వేషముల పట్ల వారి హృదయాలలో పశ్చాత్తాపం దేవుడు తన సన్నిధి ద్వారా అనుగ్రహించగలడు అని ప్రవక్త ఈ ప్రవచనములలో చెబుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్, డిఫరెంట్ పొలిటికల్ నేషనల్ అలియన్సెస్ టు బ్రింగ్ యూనిటీ, అది అసాధ్యమైనటువంటి పరిస్థితులలో గాడ్ కెన్ బ్రింగ్ యూనిటీ త్రూ హిస్ డివైన్ ప్రెసెన్స్. దేవుడు తన దివ్య ఆత్మ సన్నిధి ద్వారా ప్రజలలో ఐక్యతను తీసుకొని రాగలరు. ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఏ వివక్ష లేకుండా 7 కాంటినెంట్స్గా విభజించబడినటువంటి మనం, 7 భిన్న సంస్కృతులుగా విభజించబడినటువంటి మనం, 7 భిన్న ముఖ కవలికలు, వర్చస్సు, రంగు కలిగినటువంటి మనం, 7 విభిన్న భాషలు, ఆహారపు అలవాట్లు కలిగినటువంటి మన మధ్య ఐక్యత సాధించుట సాధ్యపడగలదా? దేవుడు తన సన్నిధి చేత సాధ్యపరచదను అని చెబుతూ ఉన్నాడు. ఏ వివక్ష లేకుండా 7 ఖండములలో ఉన్నటువంటి ప్రజలు, ఇఫ్ యు దే కమిట్ ఫర్ జస్టిస్, గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతి న్యాయముల కొరకు మానవులందరూ కూడా తమను తాము పునరంకితం చేసుకోగలిగితే అట్టి ఐక్యతను సాధించుట సాధ్యమే. మానవ విలువలను మన జీవితాలలో మనము ప్రతిష్ఠించుకున్న ఎడల ఐక్యత సాధించుట సాధ్యమే. హెచ్కేలు ప్రవక్త దేవుడు తన సన్నిధిని తన ప్రజల మధ్య నిలుపబోతూ ఉన్నాడు. నిలుపబోయి వారిలో సమాధానాన్ని, సఖ్యతను, సహోదర భావాన్ని, ఐక్యతను, నెమ్మదిని, ఒకరిని ఒకరు గుర్తించగలిగినటువంటి, ఒకరిని ఒకరు గౌరవించుకోగలిగినటువంటి మనస్సును, క్షమించుకునే, అడ్జస్ట్ చేసుకొనగలిగే భావనని తీసుకురావడానికి సంకల్పించాడు. అందుకొరకు దేవుణ్ణి ఆరాధించమని, దేవుణ్ణి స్తుతించమని, అట్టి సామర్థ్యములు కలిగినటువంటి, అట్టి శ్రద్ధలు కలిగినటువంటి, అట్టి శ్రద్ధలను కార్యాచరణలో చేయగలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. చదవబడినటువంటి నూతన నిబంధన పాఠ్యభాగంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారి ఎన్కౌంటర్ విత్ ఎ సమరిటన్ ఉమెన్, ఇశ్రాయేలు ప్రజలకు సమరయులు అనే ఒక తెగకు బద్ధ విరుద్ధమైనటువంటి శత్రుత్వం నెహెమ్యా, యెహెజ్కేలు ప్రవక్తల కాలం నుండి కూడా ఏర్పాటు చేయబడినట్లుగా చరిత్ర తెలుపుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదయ, గలిలయ మధ్య ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ మధ్య ప్రయాణం చేయడానికి దగ్గరి దారి సమరయ గుండా వెళ్ళడం. కానీ యూదులు సమరయ గుండా ప్రయాణం చేయరు. దూరమైనా కూడా మరొక మార్గంలో ప్రయాణం చేస్తారు. యూదులకు సమరయులు అంటరానివారు, వారిని అంటరానివారుగా చూస్తారు. వారితో సాంగత్యం చేయరు. వారిని వ్యక్తులుగా, మనుషులుగా గుర్తించరు, గౌరవించరు. అలాంటి కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ గుండా ప్రయాణం చేయడానికి నిశ్చయించి ఆయన వెళ్తూ ఉన్నాడు. సమరయులు ఎ మిక్స్డ్ కమ్యూనిటీ, యూదులు అన్యుల సాంగత్యములో జన్మించినటువంటి ఒక తెగగా చెప్పబడుతూ ఉన్నారు. వీరు కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతారు. ఫస్ట్ 5 books ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ వీరు చదువుతారు. యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు లాగానే వీరు కూడా బలులను యెహోవా దేవునికి సమర్పిస్తారు. కానీ వీరు ప్రత్యేకమైనటువంటి తోరా, దే హ్యావ్ దేర్ ఓన్ తోరా ఓవర్ అగెన్స్ట్ జూయిష్ పీపుల్ ఓల్డ్ టెస్టమెంట్. యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ అన్టచబుల్గా
యూదుల చేత ట్రీట్ చేయబడతారు. వీరిద్దరి మధ్య అనేకమైనటువంటి వర్గ పోరాటాలు, యుద్ధాలు జరిగినట్టుగా చరిత్ర మనకు తెలియచేస్తుంది. కానీ క్రీస్తు ప్రభుల వారు ఒక దినాన సమరయ మార్గము గుండా ప్రయాణం చేయడానికి సంకల్పించాడు. ఎందుకొరకు క్రీస్తు ప్రభుల వారు అప్పుడున్నటువంటి సామాజిక నిబంధనలను, కట్టడలను కాలరాస్తూ సమరయ గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారు ఒక నూతన దేవుని రాజ్య స్థాపన భూమి మీద చేయడానికి వచ్చారు. నూతన విలువలు మానవ జీవితాలకు పరిచయం చేయడానికి వచ్చారు. మానవ నిర్మిత కట్టడలను, స్ట్రక్చర్స్ని కొలదోయడానికి వచ్చారు. అప్పటికి మతము నిర్దేశించినటువంటి టచబిలిటీ, అన్టచబిలిటీ, ప్యూరిటీ, పొల్యూషన్, వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కాలరాయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సమరయ గుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యాకోబు బావి యొద్ద మధ్యాహ్నం వెయిట్ చేస్తూ ఉన్నాడు. శిష్యులనందరినీ ఆహారం తీసుకొని రావడానికి పంపించేశాడు. సమరయ స్త్రీ గ్రామంలో అందరితో కలవడానికి భయము కలిగినటువంటి, పాపపు భీతి కలిగినటువంటి, తనపైన తానే దోషారోపణ కలిగినటువంటి స్త్రీగా, అందరితో కలవడానికి స్వేచ్ఛ లేనిదిగా, అందరూ లేనటువంటి మధ్యాహ్న కాలంలో ఎన్నుకొని నీటిని ఆమె చేరుకోవడానికి బావి దగ్గరికి వస్తూ ఉన్నది. బావి దగ్గరికి రాగానే ఆమెకు కనిపించింది ఎవరో బావి దగ్గర ఉన్నారు. మరికొన్ని అడుగులు వేయగానే ఆమెకు పురుషుడు లాగా కనిపించింది. మరికొన్ని అడుగులు వేయగానే ఆయన యూదుడుగా కనిపించింది. వచ్చింది తన పని తాను చేసుకుంటూ బావిలో నీటిని చేదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వమని అడిగాడు. A Jew would never request a Samaritan to give drinking water. అంటరాని వారి దగ్గర నుండి త్రాగడానికి ఆహారాన్ని కానీ నీళ్లను కానీ వారితో సహచర్యము కానీ చేయని ఆ కాంటెక్స్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆస్కింగ్ అ ఉమెన్, అ యంగ్ ఉమెన్, టు గివ్ హిమ్ ఏ డ్రింక్, నీటిని ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుచూ ఉన్నారు. సమరయ స్త్రీ చాలా ఆశ్చర్యానికి గురి చేయబడింది. యూదుడు అయిన నీవు సమరయులతో సాంగత్యము చేయని ఈ కాంటెక్స్లో త్రాగడానికి నన్నెందుకు నీళ్ళు అడుగుతూ ఉన్నావు? జీసస్ క్రైస్ట్ స్టార్టెడ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ హూ హీ ఈజ్. యేసుక్రీస్తు ప్రభుల వారు తను ఎవరో సమరయ స్త్రీకి బయలుపరుచుకుంటూ ఉన్నాడు. Jesus Christ began to extend his territory of God's kingdom apart from Jewish territory. యూదేతరులకు బయటగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త, దేవుని రాజ్య వ్యాపకాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ జీసస్ డిసైడెడ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ హూ హీ ఈజ్, ఎ లివింగ్ వాటర్, అ మెస్సయా టు దిస్ ఎ జెంటైల్. యూదేతర స్త్రీకి తనను తాను బయలుపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సంకల్పించుకున్నాడు. సమరయ స్త్రీ ఆశ్చర్యానికి గురి చేయబడుతూ ఉన్నది. నన్ను యూదుడుగా నీళ్లను ఎలా అడుగుతూ ఉన్నావు? యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు, నేను జీవ జలముల మూట. నిన్ను నీళ్ళు అడుగుతున్నటువంటి నేను ఎవరో తెలిస్తే ప్రతిగా నీవే నా నుండి దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడుగుతావు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు, మరెన్నటికీ చనిపోడు, మరెన్నడూ దాహముగొనడు. జీవ జలముల ఊటలు ఆ వ్యక్తి హృదయములో నుండి ప్రవహిస్తాయి అని ఆ స్త్రీతో మాట్లాడటం యేసు ప్రభుల వారు ప్రారంభం చేశారు. సమరయ స్త్రీ ఆశ్చర్యానికి లోనై, మరి రోజు నేను ఇక్కడికి రావడం ఎందుకు? ఈ లోతైన బావిలో యాకోబు మా కొరకు తవ్విన ఈ బావిలో నీళ్లు చేదుకోవడం ఎందుకు? ఆ జీవ జలములను నాకు ఇస్తానా? యేసు ప్రభుల వారు అంటున్నారు, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొనిరా. ఆ స్త్రీ అన్నది, నాకు పెనిమిటి లేడు. యేసు ప్రభుల వారు అంటున్నారు, నీవు సత్యమే చెప్పావు. ఇంతవరకు నీకు 5 మంది పెనిమిటి ఉండినారు, ఇప్పుడున్నటువంటి వాడు కూడా నీ పెనిమిటి కాదు. సమరయ స్త్రీ ఒక్కసారిగా భయమునకు, ఆందోళనకు గురి చేయబడింది. ఎవరైనా
నా అంతరంగిక జీవితాన్ని చూడగలుగుతున్నటువంటి ఈయన ఎవరు? ఈయన యూదుడు మాత్రమే కాదు, పురుషుడు మాత్రమే కాదు. ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి మానవుడు. తప్పక ఈయన ప్రవక్త అయి ఉంటాడు. ఈమె అవగాహనలో, క్రీస్తు ప్రభుల వారిని గురించిన అవగాహనలో ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు తన అంతరంగిక జీవితంలో దాచుకున్నటువంటి పాపమును, తన అంతరంగిక జీవితంలో సమాజ విలువలను కాలరాసి, కుటుంబ వ్యవస్థను కాలరాసి జీవించుతున్నటువంటి ఈ జీవన విధానాన్ని యేసు ప్రభుల వారు ఎత్తి చూపగలిగారు. షీ బిగాన్ టు రియలైజ్ దట్ హీ మస్ట్ బి ఎ ప్రాఫెట్. ఆయనను ఒక ప్రవక్తగా ఆమె భావించింది. ఆమె మాటలలో వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. అయ్యా, నువ్వు ప్రవక్తలాగున్నావు, మేము యూదులు మెస్సయ రాకడ కొరకు వేచి చూస్తూ ఉన్నాం. మెస్సయ వచ్చినప్పుడు ఆయన మాకు కొన్ని సంగతులను బోధపరుస్తాడని వీఆర్ వెయిటింగ్. ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించే స్థలమును గురించినటువంటి మా అనుమానములను నివృత్తి చేస్తాడని మేము భావిస్తూ ఉన్నాము. మేము కూడా యూదులు యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించుకున్నట్టుగా, మమ్మను అంటరాని వారుగా మమ్మను ఆ ఆలయంలోనికి వారు అంగీకరించకపోవడాన్ని బట్టి మేము కూడా గెరిజీము పర్వతం పైన యెహోవా దేవుడికి మందిరాన్ని నిర్మించుకున్నాం. మేము యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం గెరిజీము పర్వతం మీద. ఇశ్రాయేలు ప్రజలు 12 తెగలు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. యెరూషలేము దేవాలయంలో సొలొమోను రాజు చేత కట్టబడిన ఆలయములు. ఈ 2 ఆరాధనలలో ఏ ఆరాధన దైవ అంగీకారం? ఏ ఆరాధనని దేవుడు స్వీకరిస్తాడు? ఏ ఆరాధనని దేవుడు అంగీకరించి ఆ ఆరాధకులను తన జనులుగా స్వీకరిస్తాడు? విల్ యూ ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్? దేవుని ప్రియమైనటువంటి వారులారా, నిజ ఆరాధన, దేవుణ్ణి ఆరాధించుటకు మనం ఎన్నుకునే స్థలం, దాని యొక్క ప్రావీణ్యత, ఆరాధన స్థలముల పట్ల మనకున్నటువంటి భిన్న ధోరణులు, ఆరాధన స్థలము పట్ల మనము ఒకరి ఆరాధన స్థలాన్ని మరొకరి ఆరాధన స్థలంతో పోల్చి చూడటం. ఈ డినామినేషన్కి వెళ్ళేవారు పాపులు, ఈ డినామినేషన్కి వెళ్ళేవారు భక్తులు, ఈ డినామినేషన్కి వెళ్ళేవారు దేవుని సన్నిధికి వెళ్తారు, ఈ డినామినేషన్కి వెళ్ళేవారిని దేవుడు రక్షించాడు, వారినే పరలోకానికి తీసుకుని వెళ్తాడు. దెర్ ఈస్ ఎ కాంపిటీషన్ ఆఫ్ వర్షిపింగ్ ప్లేస్. దెర్ ఈస్ ఎ కాంపిటీషన్ అబౌట్ ద లిటర్జీ ఆఫ్ వర్షిపింగ్ ద లార్డ్. దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమము పైన, దేవుణ్ణి ఆరాధించే స్థలము పైన కాంపిటీషన్ మనము కలిగి ఉన్నాం. ఇప్పుడు కలిగి ఉండడం కాదు, సమరయ స్త్రీ కాలంలో కూడా వారు కలిగి ఉన్నారు. యూదులు అంటున్నారు, మేము దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి జనాంగం, మేము ఆరాధించే స్థలమే పవిత్రమైనటువంటిది, ఇదే దైవ అంగీకారమైనటువంటి స్థలం. ఈ ఆరాధన లిటర్జీనే దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకొరకంటే ఆయన ఇచ్చాడు, ఆయనే రచించాడు. కానీ సమరయులు అంటున్నారు, మేము కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, మేము కూడా యెహోవా దేవుని ఆరాధించడానికి మీరు మమ్మల్ని రానివ్వలేదు కాబట్టి గెరిజీము పైన ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాం. ఆ ఆలయంలో యెహోవా దేవుని మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన స్థలం, ఈ ఆరాధన పద్ధతి దేవునికి ప్రాముఖ్యమైనది. ఈ ఇరువురి మధ్య ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ సమరయ స్త్రీ ఒక ప్రశ్నగా యేసు ప్రభుల వారిని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు రాడికల్ జవాబును సమరయ స్త్రీకి ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అబౌవ్ ద రిచువల్ క్లెయిమ్స్ ఆఫ్ లోకల్ వర్షిప్ ప్లేస్. రిచువల్ క్లెయిమ్స్కి బయటగా, రిచువల్ క్లెయిమ్స్ ఇన్ ఎ పర్టికులర్ లొకేషన్ బయటగా మనము ఆరాధించే పద్ధతి, ఆరాధించే స్థలమునకు బయటగా నిజ ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటిది. బికాస్ ఫాదర్ విల్ డ్రా ఎ ట్రూ స్పిరిచువల్ వర్షిపర్స్. నిజ ఆత్మ ఆరాధికులు వారు ఎక్కడున్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా
ఏ ఆలయంలో ఉన్నా కూడా, ఏ డినామినేషన్కు సంబంధించిన వారైనా సరే, ఏ 7 కాంటినెంట్స్లో చెందిన వారైనా సరే, వారు నిజ ఆత్మ దైవ ఆరాధికులు అయినప్పుడు వారి ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు. యథార్థ హృదయముతో ఆరాధించినటువంటి వారిని ఏ వివక్ష లేకుండా ప్రేమతో దేవుడు వారిని, వారి ఆరాధనని స్వీకరిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విప్లవాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని సమరయ స్త్రీకి వివరిస్తూ ఉన్నాడు. స్థానిక స్థలం అధికారయుక్తముగా ఒక స్థలములో ఆరాధిస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అని ఒక ముద్ర వేయడానికి వీలు లేదు. ఆరాధన విధానములు, ఈ ఆరాధన విధానములే దేవునికి అంగీకారం అని ముద్ర వేయడానికి వీలు లేదు. ఆరాధన స్థలం, ఆరాధన విధానం మనమన్నదే, మనము రచించినదే కాకుండా వాటికి బయటగా దేవుణ్ణి ఆరాధించుట సాధ్యం. దేవుణ్ణి ఆరాధించేవారు ఆయనపై మనస్సు నిలిపి, దేవునిపై మనస్సును కేంద్రీకరించి ఆరాధించేవారైతే, తగ్గింపు మనస్సుతో, వినయ మనస్సుతో దేవుని దైవ మహిమ ఉన్నతిని, పరిశుద్ధతను, శక్తిని గ్రహించిన వారుగా, ఆయన ఆత్మతో సత్యముతో గ్రహించినట్లయితే వారు ఎక్కడ కూర్చొని ఆరాధించినా, వారు ఆరాధించేవారు ఏ తెగకు చెందిన వారైనా కూడా దేవుడు ఆరాధించే వారిని స్వీకరిస్తాడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు హయ్యర్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ దేవుడు మానవులకు పరిచయం చేయబోతూ ఉన్నాడు. దట్ ఈస్ వర్షిపింగ్ ద లార్డ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్, బికాస్ గాడ్ ఈజ్ అ స్పిరిట్ అండ్ ట్రూత్. సత్యదేవుడు, ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఆరాధించినటువంటి మనము కూడా ఆత్మతో, సత్యంతో ఆయన్ని ఆరాధించుట ప్రాముఖ్యమైనదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీకి బోధిస్తూ ఉన్నాడు. పీపుల్ విల్ నో గాడ్ ఇన్ హిస్ యూనివర్సల్ ఫాదర్హుడ్ అండ్ విల్ వర్షిప్ హిమ్ అకార్డింగ్లీ ఇన్ స్పిరిట్ అండ్ విత్ ట్రూత్. దేవుని మహోన్నతమైనటువంటి తండ్రి లక్షణములను, యూనివర్సల్ ఫాదర్హుడ్, ఆయన ప్రపంచ రాజ్యములన్నిటిలో కూడా తండ్రి దైవత్వపు ఉనికిని గ్రహించిన వారందరి ఆరాధనని కూడా స్వీకరించే దినము రాబోతూ ఉన్నది. గాడ్ ఈజ్ స్పిరిట్ అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీకి వివరిస్తూ ఉన్నాడు. గాడ్ కెనాట్ బి సీన్ ఇన్ ఎనీ న్యాచురల్ ఆబ్జెక్ట్ నార్ ఇమేజ్. మానవుడి చేత తయారు చేయబడినటువంటి బొమ్మలలో, విగ్రహములలో, వస్తువులలో దేవుడు తన ఉనికిని గుర్తింప చేసుకున్నాడు. స్పిరిట్ ఈజ్ ద కాంట్రరీ ఆఫ్ మ్యాటర్. పదార్థమునకు వ్యతిరేకముగా దేవుడు తన దైవ ఉనికిని కలిగి ఉన్నాడు. స్పిరిచువల్ ఈక్వలెంట్ టు